టీజీఎస్ఆర్టీసీకి స్వాగతం. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరూ ఒక ప్రయాణాల అవసరాలకి ఉండేది మా టీజీఎస్ఆర్టీసీ బస్సు. ఏ వ్యవస్థ లేనప్పుడు మీ అందరినీ మీ ఊరికి, మీ పట్టణాలకి, మీ ఫ్రెండ్స్ దగ్గర, బంధువులకి, మ్యారేజెస్కి, అన్ని అవసరాలకి తీసుకెళ్లేది మా టీజీఎస్ఆర్టీసీ బస్సే. సంస్థ ఒక ఉద్దేశము, ఒక మిషన్ను, అదేవిధంగా మీ ఒక భద్రత కోసం తీసుకున్న చర్యలపైన, అదేవిధంగా మన పర్యావరణం కాపాడడానికి ఒక ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ బస్సెస్ని తీసుకోవడానికి, అదేవిధంగా మన ఒక బస్సులో ప్రయాణం చేసినప్పుడు చాలా ఆనందంగా, చాలా డిలైట్ఫుల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి తీసుకున్న ఒక కృషి పైన ఈరోజు మీతో మాట్లాడడానికి నేను మీ ముందు వచ్చాను. మా డ్రైవర్స్కి ఎప్పుడు కూడా మనము నిరంతరంగా ట్రైన్ చేస్తూనే ఉంటాము. మనం జరిగిన సంఘటనలపైన చాలా విశ్లేషణ చేస్తూనే ఉంటారు. అదేవిధంగా మా డ్రైవర్స్ని మానిటర్ చేయడానికి ఒక వ్యవస్థను కూడా మనము డిపో లెవెల్లో రూపించడం జరిగింది. అందుకు మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మా బస్సులో ప్రయాణం చేయవచ్చు. సురక్షితంగా మీ గమ్యస్థానాన్ని కూడా మీరు అందరు కూడా చేరవచ్చు. మన సంస్థ కూడా దేశవ్యాప్తంగా చాలా తక్కువ యాక్సిడెంట్ రేట్ ఉన్న సంస్థ మా టీజీఎస్ఆర్టీసీ సంస్థ. మన డ్రైవర్స్ కూడా చాలా ఓపికతోనే డ్రైవ్ చేస్తుంటారు. రోజు మనము దాదాపు 55 లక్షల మంది ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఇది ఒక కొత్త రికార్డ్ అనుకోవచ్చు. సో అందుకు మీరందరికీ ఈ సంస్థ ఒక మంచి ఆనందాన్ని, మంచి మీ ఒక ప్రయాణాల అవసరాలని తీర్చిదిద్దడానికి ఈ సంస్థ చాలా కట్టుబడి ఉంది. ఇప్పుడంతా మాట్లాడేది అందరు కూడా పర్యావరణం అంటారు, పొల్యూషన్ ఫ్రీ అంటారు, నెట్ జీరో అంటారు. అందుకు దాదాపు 5 సంవత్సరం క్రితమే దేశవ్యాప్తం కూడా మొదటిసారి ఎలక్ట్రికల్ బస్సు వచ్చింది ఈ ఒక తెలంగాణ రాష్ట్రంలో. అందరూ కూడా తెలుసు మా బస్సు పుష్పక్ బస్సు ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి నడపడం జరుగుతుంది. దాని తోడుగా ఈసారి కూడా దాదాపు 1000 బస్సెస్ మనము హైదరాబాద్ సిటీలో 500 మన ఎలక్ట్రికల్ బస్సెస్ని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా నుంచి కూడా కొంత బస్సెస్ని మనము తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ యొక్క ఆనందాన్ని ఇంకా ఎక్కువ చేయడానికి ఈ సంస్థ చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. మీ దగ్గరనే మీ అవసరాలు తెలుసుకోవడానికి విలేజ్ బస్ ఆఫీసర్స్ అనవచ్చు, కాలనీ బస్ ఆఫీసర్స్ అనవచ్చు, వాళ్ళని నియమించడం జరిగింది. మీ యొక్క ప్లాన్స్ చేసుకోవడానికి కూడా ఒక మంచి ఫెసిలిటీ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఏ టైంలో బస్సు వస్తుందని చెప్పి ఆ వ్యవస్థను కూడా ఒక గమ్యం యాప్ ద్వారా కూడా మనము క్రియేట్ చేశాను. సో మీరు ఇంట్లోనే కూర్చొని ఏ టైంలో బయలుదేరితే మీరు బస్ స్టాండ్కి వెళ్ళవచ్చు, మీ బస్ ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి కూడా ఒక వ్యవస్థ చేయడం జరిగింది. సో మొత్తం మీద మీ ఒక ఎక్స్పీరియన్స్ ఎట్లా మన బస్సులో ప్రయాణం చేస్తే ఏమనిపిస్తుంది పెంచడానికి ఈ సంస్థ చాలా ఇనిషియేటివ్స్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఏ ఒక దేశము, ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఒక మంచి ప్రజా రవాణా వ్యవస్థ ఉంటే డెఫినెట్లీ అభివృద్ధి చెందుతుంది. నేను మీకు ఈ ఒక ఎక్స్ వేదిక ద్వారా, యూట్యూబ్ ద్వారా మీ అందరూ అందుబాటులో ఉంటాను. మీకు ఏమాదిరి ఫిర్యాదులు ఉంటే, ఏమాదిరి సజెషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ సంస్థ ఇప్పుడు మనము గతంలో చూస్తే దాదాపు 45 లక్షల నుంచి ఈరోజు దాదాపు 55 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మనకు చాలా ఆదరణ పెరిగింది. మీరందరూ కూడా ఈ ఒక జర్నీలో మీ ఒక వంతు పాత్రం పోషించాలి. మనం అందరు కలిసి ఒక ప్రజా రవాణా వ్యవస్థని ఏర్పాటు చేయడానికి అందరూ కృషి చేస్తాను. ఒక మంచి సమాజాన్ని మన పిల్లలకి అందించే విధంగా మనం కృషి చేస్తానని చెప్పి ఆశిస్తూ మీ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. జై టీజీఎస్ఆర్టీసీ.